విజయవాడ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. చూద్దాం. సమయంలో పడింది కానీ ఇవాళ మోడీ గారు కొనసాగిస్తున్నారు. స్వయంగా రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి విషయం, నేను ₹1 లబ్ధిదారుడికి కేటాయించినట్లయితే కేవలం 15 పైసలే అతని దగ్గరికి వెళ్తున్నాయని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పినటువంటి విషయం. అయితే వాజ్పేయి గారు ఏదైతే ఆ మొబైల్స్ కానివ్వండి, లేకపోతే ఆప్టిక్ ఫైబర్ కానివ్వండి, వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దాని యొక్క ఫలితం మనం ఇవాళ చూస్తున్నాం. దాని ద్వారా పారదర్శకతని మనం సిస్టంలోకి తీసుకురావడం అనేది సులభమైంది. ఈ జన్ధన్ ఖాతాలు కావచ్చు, లేకపోతే ఈ జామ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారో వాటన్నిటికీ కూడా ఆ పారదర్శకతకి ఆనాడు వాజ్పేయి గారి హయాంలోనే దానికి పునాది పడింది. ఇవాళ మోడీ గారు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఎందుకు మనం ఇట్లా సరిచూసుకోవాల్సి వస్తుందంటే, భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక మాట చెప్పి రేపు 4 మడత పెట్టి మాట మార్చేటువంటి పార్టీ కాదు. ఆనాడు వాజ్పేయి గారు ఏదైతే విశ్వసించారు, భారతదేశానికి చెయ్యాలి అని సంకల్పించారు, దాన్ని యథావిధిగా వారి యొక్క ఆలోచనని, వారి యొక్క సిద్ధాంతాలని ఇవాళ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే సాధారణంగా వారసులంటే రక్త సంబంధికులు అని అనుకుంటాం. కానీ నా లెక్క ప్రకారం నిజమైన వారసుడు ఎవరు అని అంటే, మహనీయుల యొక్క సిద్ధాంతాలని, ఆలోచనని కొనసాగించినటువంటి వారే నిజమైన వారసుడు. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాజ్పేయి గారి నిజమైన వారసుడిగా మనం పరిగణించాలి. ఎందుకంటే వారి ఆలోచనలు యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా వాజ్పేయి గారి వారసులే. అటువంటి దార్శనికుడి జయంతి రోజున ఇవాళ ఓబీసీ మోర్చా కార్యవర్గం నిర్వహించుకోవడం అనేది ఇది నిజంగా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వెనుకబడినటువంటి తరగతులకి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా మనకు తెలియనటువంటి విషయం కాదు. కనుక వారు స్వయంగా వారు ఓబీసీ, వారు ఒక వెనుకబడిన తరగతి నుండి వచ్చినటువంటి వ్యక్తిగా వారు అనుభవించేటువంటి బాధలు, ఇబ్బందులు వారికి తెలిసినటువంటి సందర్భంలో వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి బీసీ కమిషన్కి ఇవాళ చట్టబద్ధత కల్పించింది కూడా నరేంద్ర మోడీ గారే. అంతకు ముందు వరకు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్కి చట్టబద్ధత ఉండేది, కానీ దానికి చట్టబద్ధత కలిపి ఇవాళ ఓబీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించింది నరేంద్ర మోడీ గారు. కనుక వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ఏదన్నా అన్యాయం జరుగుతుంది అనన్నా, వారు ఏదన్నా ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నా వారు డైరెక్ట్గా ఓబీసీ కమిషన్ దగ్గరికి వెళ్ళి వారు న్యాయం చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చట్టబద్ధత ఉన్నటువంటి సందర్భంలో మంత్రులు సైతం ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీగా వారు మంత్రుల్ని సైతం హాజరుపరిచి అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకి న్యాయం చేసుకునేటువంటి అవకాశం ఇవాళ బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు అందించడం జరిగింది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు వారు చేపట్టారు వెనుకబడినటువంటి కులాలకు సంబంధించి. కనుక ఈ కార్యవర్గ సమావేశంలో వాటన్నిటి మీద చర్చ జరుపుకుంటూ ఏ విధంగా వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి, ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి అనేక విషయాల మీద ఈ కార్యవర్గంలో చర్చ జరుగుతుంది. కనుక నేను గోపి గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇవాళ ఇటువంటి మంచి రోజున ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు.